దసరా ఇస్ అరౌండ్ ద కార్నర్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ పెట్కి అ వెరీ 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 హ్యాపీ దసరా. వెల్, దసరా అండ్ డాగ్స్కి కనెక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఫుడ్ అండ్ డాగ్స్కి డెఫినెట్లీ కనెక్షన్ ఉంది, అండ్ దసరా ఇంకా ఫుడ్కి ఇంకా ఎక్కువ కనెక్షన్ ఉంది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఈ దసరా టైంలో మనం ఎట్లాంటి వంటలు మన ఇంట్లో వండుకుంటున్నాము, అండ్ ఈ వంటలు మనం కుక్కర్కి పెట్టచ్చా లేదా, పెడితే ఎట్లా పెట్టచ్చు, పెట్టకపోతే ఎందుకు పెట్టకూడదు. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ థింగ్, దసరా నేను వెంటనే నాకు గుర్తొచ్చేది మాత్రం మటన్ కర్రీ. క్యాన్ వీ ఫీడ్ మటన్ కర్రీ టు అవర్ డాగ్? వెల్, ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ ఎస్. కానీ యూ హ్యావ్ టు టేక్ అ ఫ్యూ ప్రికాషన్స్. ఫస్ట్, మటన్ మీ కుక్కర్కి ఎందుకు పెట్టచ్చు? There are a lot of reasons why you should feed mutton to your dog. For example, first thing is mutton is very 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 rich in B9 and B12, apart from being rich in protein. Mutton is also a very good source of animal fats for your dog. సో ఇట్స్ అ గ్రేట్ ఏ. కానీ డైరెక్ట్గా మీరు మీ మటన్ కర్రీ ఇంట్లో వండుకున్నది మీ కుక్కకు పెట్టచ్చా? అబ్సల్యూట్లీ నో. ఎందుకు పెట్టకూడదు? మనం ఇంట్లో మటన్ వండుకుంటున్నప్పుడు వీ యూజ్ అ లాట్ ఆఫ్ సాల్ట్, వీ యూజ్ అ లాట్ ఆఫ్ మిర్చి పౌడర్, అండ్ వీ యూజ్ అ లాట్ ఆఫ్ అదర్ మసాలాస్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. మటన్ కర్రీలో ఉన్న మటన్ మాత్రం మీ కుక్కకి పెట్టచ్చు, కానీ ఈ మసాలాలు మీ కుక్కకి పెట్టడం తప్పు. ఎందుకు? సాల్ట్ ఎక్కువైతే మీకు డాగ్కి యాక్చువల్లీ సాల్ట్ టాక్సిసిటీ అవ్వచ్చు. మనకి తెలీదు, మనం యూజ్ చేస్తున్న ఎవ్రీడే స్పైసెస్ మీ డాగ్కి సెట్ అవుతాయా లేదా, దానికి అలర్జీస్ రావచ్చు. సో బెటర్ థింగ్ ఇస్ యూ డు నాట్ ఫీడ్ మసాలా టు యువర్ డాగ్ ఎట్ ఆల్. మరి మటన్ కర్రీ ఎట్లా పెట్టమంటారు? సింపుల్ ట్రిక్. మటన్ కర్రీని తీసుకోండి, దాన్ని వాష్ చేయండి, దాంట్లో ఉన్న మసాలా అంతా తీసేయండి, అండ్ దెన్ ఆ మటన్ ముక్కలని మీకు డాగ్స్కి పెట్టండి. ఐ పర్సనలీ సజెస్ట్ మీరు మీ డాగ్స్కి బోన్లెస్ మటన్ పెట్టండి. ఎందుకంటే బోన్స్ మీ డాగ్ చేయకపోవచ్చు. అది కనుక స్మాల్ బోన్స్ని మీ డాగ్ డైరెక్ట్లీ మింగేస్తే దే మైట్ కాజ్ internal damage to your dog because they have sharp ends. Coming down to the second point, మటన్ కర్రీ తర్వాత వచ్చేది నా బ్రెయిన్లకి ఒకటే ఐటమ్, బగారా రైస్. బగారా రైస్ మీ కుక్కకి మీరు పెట్టచ్చా? ఐ ఫీల్ డెఫినెట్లీ మీరు బగారా రైస్ మీ డాగ్కి పెట్టచ్చు, బట్ మేక్ షూర్ అగైన్ దాంట్లో ఉన్న స్పైసెస్ని మీరు సపరేట్ చేస్తున్నారు. మనకు తెలీదు ఆ స్పైసెస్ని మీకు డాగ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. మీ డాగ్కి మీరు డాగ్ ఫ్రెండ్లీ బగారా రైస్ చేయాలి అంటే ఐ పర్సనలీ సజెస్ట్ దాట్ మీరు సాల్ట్ కానీ కొంచెం తక్కువ వేసుకోండి, అండ్ మీరు ఆయిల్ వేస్తున్నప్పుడు బగారా రైస్లో ఆలివ్ ఆయిల్ వేసి ట్రై చేయండి. దీంతో మీ బగారా రైస్ నాట్ జస్ట్ టేస్టీ బట్ న్యూట్రిషియస్ కూడా అవుతుంది. థర్డ్ ఐటమ్ వచ్చేసరికి పూరి. నౌ ద థింగ్ ఇస్, పూరి ఈజ్ నాట్ కంప్లీట్లీ అన్సేఫ్ ఫర్ డాగ్స్, కానీ పూరి ఈజ్ నాట్ ఆల్సో వెరీ సజెస్టెడ్ ఫర్ డాగ్స్ ఫర్ టూ మేజర్ రీజన్. ఒకటి ఏంటంటే, మనం పూరి అనే ఐటమ్ని మనం వీట్తోని చేస్తాము, అండ్ ఫ్యూ డాగ్స్ ఆర్ నాట్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ వీట్. వాటికి స్టమక్ ఇష్యూస్ కానీ, స్టమక్ ఇరిటేషన్ కానీ, ఇండైజెషన్ కానీ అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ విత్ ఆల్ డాగ్స్. దెర్ ఆర్ ఫ్యూ డాగ్స్ విచ్ టేక్ wheat really well. For example, the guy who's sleeping here currently, he can eat close to 3 chapatis and nothing really happens to him. And the second reason why you should not feed puri, or I feel puri is not suggested for dogs, it is very 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 deep fried. Oils at a certain extent are really good for dogs, కానీ అంత డీప్ ఫ్రై అయిన పూరి మీరు సోక్ చేసి దాన్ని ఒక టిష్యూ పేపర్ యూజ్ చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ సోక్ చేసుకొని మీరు పెడితే పూరి, ఇట్ ఈస్ గ్రేట్. బట్ దెన్ అగైన్ ఐ వుడ్ సే పూరి ఫర్ డాగ్స్ ఇస్ నాట్ టూ బ్యాడ్ అండ్ నాట్ టూ గ్రేట్. ఫోర్త్ ఐటమ్, చికెన్ ఫ్రై. మీ కుక్కకి మీరు చికెన్ ఫ్రై పెట్టచ్చు ఆ దసరా రోజు? అబ్సల్యూట్లీ పెట్టచ్చు, కానీ అగైన్ మీరు మటన్ కర్రీకి యూజ్ చేసిన ప్రాసెసే ఫాలో అవ్వండి. మీ చికెన్ ఫ్రైలో స్పైసెస్, సాల్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో టేక్ సమ్ చికెన్ ఫ్రై, వాష్ ఇట్ ఆఫ్, మేక్ ఇట్ బోన్లెస్, బికాజ్ మనం బోన్స్ మన కుక్కకి చికెన్ బోన్స్ పెట్టకూడదు. అవి వాటికి లోపలికి వెళ్ళి గుచ్చుకోవచ్చు, ఇంటర్నల్ డ్యామేజ్ చేయొచ్చు. సో దట్స్ వై బోన్ నుంచి చికెన్ తీసేసి బోన్లెస్ చికెన్ని మీ కుక్కకి పెట్టి మీరు బొక్కలు తినండి. ఐటమ్ నెంబర్ 5, వైట్ రైస్. Can you feed your dog white rice? Absolutely yes. There is no problem feeding your dog white rice, but make sure that you are feeding in limited quantities, because white rice is also a source of carbohydrates, which are good to maintain the energy, but more carbohydrates over a period of time, feeding it regularly more than required quantities can make your dog fat. Next, దసరా అన్నాక మనకి గుర్తొచ్చే ఇంకో ఐటమ్ ఏంటిది అంటే పిండి వంటకాలు. పిండి వంటకాలు మన డాగ్స్కి పెట్టచ్చా? Now, just like puri, it is not too bad and it is not too great for your dogs for two major reasons. Again,
మనం దాన్ని చేసేది వీట్తోని, గ్రెయిన్స్తోని. ఈ గ్రెయిన్స్ మన డాగ్ తినగలుగుతుందా లేదా అనేది క్వశ్చన్. ఇఫ్ ఇట్ తినినా కూడా దానికి ఇవి స్టమక్కి ఇండైజెషన్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, యూ కెన్ ఫీడ్ ఇట్. బట్ అగైన్ సెకండ్ పాయింట్, జస్ట్ లైక్ పూరి, పిండి వంటకాలు ఆర్ ఆల్సో వెరీ డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్. ఆ ఆయిల్ మీ డాగ్కి అంత గుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ వుడ్ నాట్ సే పెడితే మంచిది ఆర్ పెట్టకపోతే మంచిది కాదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ పూరి, ఇట్ ఈస్ నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్ ఫర్ డాగ్స్. దసరా అన్నాక తెలంగాణలో గుర్తొచ్చే ఇంకో ఐటమ్ విస్కీ, వాడ్కా, జిన్, టకీలా, బియర్. ఈ ఐటమ్స్ మీ డాగ్కి మీరు అస్సలు పెట్టకండి, బికాజ్ ఆల్కహాల్ ఈజ్ వెరీ 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 బ్యాడ్ ఫర్ డాగ్స్. ఆల్కహాల్ టాక్సిసిటీ అనే ఇష్యూని మీరు లైట్గా తీసుకోవటానికి లేదు. సో మీరు మీ విస్కీ తాగుకుంటూ మీ డాగ్కి మంచినీళ్ళు కానీ, ఎక్కువ లగ్జరీగా ఇద్దాం అనుకుంటే బోన్ బ్రాత్ కానీ తాగిపియచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దసరా అన్నాక మనకి గుర్తొచ్చే ఇంకో ఐటమ్స్ ఇస్ ఆల్సో స్వీట్స్. వెల్, డాగ్స్ కాంట్ రియలీ డైజెస్ట్ స్వీట్స్, దే కాంట్ రియలీ డైజెస్ట్ షుగర్స్. So it's better not to feed your dog sweets or chocolate at all. Chocolate especially is very 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 bad for dogs. మీరు అనుకుంటుండొచ్చు ఒక చిన్న ముక్కతో ఏమవుతుంది. You never know. చిన్న small piece of chocolate can also push you to go to your vet at that particular point of time. దసరా మీ ఇంటికి వస్తుంది, మీ ఇంట్లో దావత్ నడుస్తుంది, మీరు ఎంజాయ్ చేయండి. మీరు వెట్ దగ్గరికి ఏమి వెళ్తారు ఆ రోజు. సో జస్ట్ మీ కుక్కకి అసలు చాక్లెట్స్ అనేది పెట్టకండి, స్వీట్స్ అనేది కూడా మీ కుక్కని దూరం పెట్టండి. కెన్ యూ ఫీడ్ కోల్డ్ డ్రింక్స్ టు యువర్ డాగ్? వెల్, యూ షుడ్ నాట్ ఫీడ్ కోల్డ్ డ్రింక్స్ టు యువర్ డాగ్. అగైన్ వై అంటే దాంట్లో షుగర్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ షుగర్ ఇస్ నాట్ దట్ గ్రేట్ ఫర్ యువర్ డాగ్. కోకోనట్ వాటర్ కనుక ఒక బెవరేజ్ లాగా మీ ఇంట్లో ఉంది దసరాలో అంటే యూ కెన్ డెఫినెట్లీ ఫీడ్ కోకోనట్ వాటర్ యువర్ డాగ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. లాస్ట్ వచ్చే ఐటమ్, దసరా రోజు మనం ఇంట్లో వండుకునేది పెరుగన్నం. మీరు మీ కుక్కకి పెరుగన్నం పెట్టచ్చా? 100%, 200% ఎస్. మీరు మీ కుక్కకి పెరుగన్నం పెట్టచ్చు, పెట్టాలి కూడా. బికాస్ కర్డ్ అనేది is very 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 rich in prebiotics and probiotics. This will increase good bacteria in your dog's stomach, regulate its digestion and maintain his gut health really really well. So definitely మీ డాగ్కి పెరుగన్నం పెట్టండి. బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్కి కూడా మీరు పెరుగన్నం పెట్టండి అండ్ మీ దసరాని మీరు ఎంజాయ్ చేసుకోండి. సో నౌ ఇప్పుడు మనం కనుక ఒక స్కేల్ వేసేది ఉంటే, వాట్ ఆర్ ద మోస్ట్ వర్స్ట్, వాట్ ఆర్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ డాగ్స్ డ్యూరింగ్ దసరా, ఈ స్కేల్ వర్స్ట్ సిచ్యువేషన్ ఆర్ వర్స్ట్ పొజిషన్కి వచ్చేది ఆల్కహాల్, సెకండ్ వర్స్ట్ వచ్చేది చాక్లెట్ అండ్ స్వీట్స్, మిడ్ లెవెల్లో వచ్చేటివి పిండి వంటకాలు, ఇంకా పూరి ఆర్ ఎనీ అదర్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ మేకింగ్ వీట్ ఆర్ ఎనీ అదర్ గ్రెయిన్స్. దాని తర్వాత స్కేల్కి ఇటువైపు గుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి పెరుగన్నం, బగారా రైస్. బెస్ట్ ఐటమ్ మీరు కుక్కకి ఏం పెట్టచ్చు అంటే మటన్ అండ్ చికెన్. This was the video about Dasara. I hope this video helped you. I hope you feed your dog very responsibly during this Dasara and make sure that you are enjoying in your homes with your family, with your dog at Dasara. And మీరు దసరా రోజు మీ డాగ్ ఇల్లు అయినందుకు మీరు ఒక వెటనరీ క్లినిక్కి మీ డాగ్ని తీసుకొని వెళ్ళట్లేదు. Thank you so much. If you like this video, please hit that like button and subscribe to our channel. This is Kaushik and that's Rocky.